హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ప్యాచ్ వర్క్ చూపిస్తానండి. ఏ డిజైన్ లేకుండా కూడా ప్యాచ్ వర్క్ చేయొచ్చు. నేను ఈ బుటీ అనేది పర్చేస్ చేశానండి, చూపిస్తాను. ఈ బుటీ అనేది అన్నయ్య క్రియేషన్ వాళ్ళ దగ్గర పర్చేస్ చేశాను. ఈ బుటీని నేను కలర్స్గా ప్యాచ్ వర్క్ చేయాలనుకుంటున్నాను. దీనికి వచ్చేసి కొంచెం నెక్ కావాలండి. మనకి నెక్ ద్వారా ఈ ప్లేస్ అనేది మనకి నెక్ తెలియాలి కాబట్టి నేను ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఆలోచించి కట్ వర్క్ టైప్న జేసీ క్రియేషన్ వాళ్ళ డిజైన్లో కట్ వర్క్ టైప్న ఒక డిజైన్ తీసుకున్నాను. ఇది చూడండి, ఈ డిజైన్ తీసుకున్నాను జేసీ క్రియేషన్ మేడం దగ్గర, జేసీ 4033. నేను ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఈ ఫ్లవర్స్ అన్నీ స్కిప్ చేసేసాను. స్కిప్ చేసి ఇక్కడ ఓన్లీ కట్ వర్క్ చేశానండి. ఇక్కడ ఉన్న కట్ వర్క్ని ఓన్లీ నెక్ ప్యాటర్న్ వరకు కావాలి కాబట్టి నేను కట్ వర్క్ చేశాను. తర్వాత నేను వచ్చి బుటీ తీసుకున్నానండి. ఈ బుటీ ఫస్ట్ స్టార్టింగ్ వేసినప్పుడు కొంచెం పెద్దదిగా వచ్చింది, చూడండి, కొంచెం పెద్ద బుటీ వచ్చింది. ఇప్పుడు దీని తర్వాత నేను కొంచెం చిన్న బుటీ వేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ చిన్న బుటీ వేయాలంటే ఈ బుటీని సైజ్ తగ్గించుకోవాలి. ఇక్కడ 100 దగ్గర 85 పెట్టాను. 85 పెడితే ఈ ఫ్లవర్ కన్నా కూడా కొంచెం సైజ్ అనేది తగ్గుతుందండి. అది ఎలానో చూద్దాము. ఇప్పుడు చూడండి, ఇది ఇలా సైజ్ అనేది చెక్ చేసుకోవడానికి మనము ఇది సెకండ్ పేజీలో ఉందండి. థర్డ్ పేజ్కి వెళ్ళి కలర్ సెలెక్షన్. కలర్ ఆల్రెడీ నేను ఓన్లీ వైట్ వేయాలనుకున్నాను కాబట్టి కలర్ సెలెక్షన్ చేసుకున్నాను. 10లో పెట్టాను కాబట్టి ఇప్పుడు ఫ్రేమ్స్ రొటేట్ అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఉంది. దీన్ని ఈ ప్లేస్లో నేను ఎట్లా వస్తుంది, ఎంత సైజులో వస్తుంది అని చెప్పేసి నేను ఒకసారి చెక్ చేసుకుంటాను. చూడండి, ఈ ప్లేస్లో ఇక్కడ ఇలా వస్తుందండి. కాకపోతే ఇప్పుడు ఉన్న దాని మీద ఇది కొంచెం చిన్నగా వస్తుంది. అది ఎలా వేయాలో ఇప్పుడు చూపిస్తాను. అయితే ఈ డిజైన్ అనేది కొంచెం కరువు షేప్లో ఉందండి. మనకు ఓన్లీ బాక్స్ ఒకటే చూపిస్తుంది. ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే ఓన్లీ ఏ షేప్ అనేది ఎలా ఉందో మార్క్ ఒకటే చూపిస్తుంది. సో మనం బాక్స్ ఒకటే డ్రా చేసుకున్నాము. ఇప్పుడు ఈ డిజైన్ అని తెలియడానికి నేను ఒక క్లాత్ తీసుకున్నాను. దీని తర్వాత ఈ కలర్ వేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇలా పెట్టానండి క్లాత్ అనేది. ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేస్తాను. ఇది కొంచెం ఇలా పాడైపోయిన క్లాత్ ఎడ్జెస్కి వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తాను. చూడండి, నేను దీన్ని కంప్లీట్గా రిమూవ్ చేశాను. ఇప్పుడు అక్కడ కొంచెం క్లాత్ డ్యామేజ్ అయింది కాబట్టి డ్యామేజ్ లేన్కి వెళ్ళి ఇలా పెట్టానండి. ఇలా పెట్టి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇందాకలా మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత దాన్ని రిమూవ్ చేసాము. నేను రీబ్యాక్ చేయలేదన్నమాట. ఇప్పుడు మళ్ళీ దాన్ని నేను ఒకసారి రీబ్యాక్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఫ్రేమ్లో మొత్తం కూడా వెనక్కి స్టిచ్చెస్ అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. చూడండి, ఎక్కడైతే మనం స్టిచ్చెస్ రిమూవ్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇదండి ఫ్లవర్ షేప్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇప్పుడు నేను ఇలా 2 టైమ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం క్లాత్ ఇక్కడ ఎడ్జెస్లో కట్ చేసినప్పుడు కొంచెం ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను స్టాప్ చేసేస్తున్నాను. మిషన్ స్టాప్ చేశాక ఈ ఎడ్జెస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలండి. చిన్న కటర్ యూజ్ చేసి నేను మొత్తం ఎడ్జెస్ మొత్తం కట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నేను ఎడ్జెస్ మొత్తం కట్ చేశాను. సేమ్ ఈ ఫ్లవర్ ఎలా వచ్చిందో ఆ ఫ్లవర్ కూడా అలానే వచ్చింది. కాకపోతే దీనికంటే ఇది కొంచెం చిన్నగా వచ్చిందండి, సైజ్ డిఫరెంట్ ఉంది. ఇది ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఫ్లవర్ వేస్తుంది. ఫ్లవర్ ఒకసారి చూద్దాము. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చండి. ఇలా మనం ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ యూజ్ చేయొచ్చు. ఈ కలర్స్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుని చూపిస్తానండి.
నేనైతే ఇంతకుముందు వేస్ట్గా కట్ చేసిన బ్లౌజ్లో ఈ పీసెస్ ఉంటాయి కదండి, ఆ పీసెస్ నేనైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను దీనికోసం. ఇప్పుడు దీన్ని సైజ్ కోసం అండి, ఇప్పుడు 2 ఫ్లవర్స్ నేను ఇంతకుముందు ఫ్లవర్ వేసాను, ఇప్పుడు మీకు చూపించినట్టు ఈ ఫ్లవర్ వేసాను కదా, ఈ సైజెస్లో క్లాత్ని కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. ఇదిగోండి, నేను ఇప్పుడు చూపించిన వేస్ట్ క్లాత్లో నుంచి అన్నీ 2 పీసెస్ నేను కట్ చేసుకున్నాను. ఇది సింగిల్ పీస్ కట్ చేశాను, ఎందుకంటే ఇది ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇది మిడిల్ సెంటర్లో వచ్చింది కదండి, ఇది ఇటు సైడ్ చూడండి, ఇది ఇటు సైడ్ మిడిల్ సెంటర్లో వచ్చింది కాబట్టి ఇది ఇటు వచ్చింది. ఈ కలర్ అనేది మెరూన్కి ఈ కలర్ అనేది మళ్ళీ ఇటు సైడ్ వేసేలా నేను పెట్టుకున్నాను. కొంచెం పెద్ద పెద్ద పీసెసే కట్ చేసుకున్నానండి అది, ఎందుకంటే ఎడ్జెస్ మనం ఆటోమేటిక్గా కట్ చేస్తాము. అంత పెద్ద పెద్ద క్లాత్ ఉంటే వేస్టేజ్ అనేది మొత్తం పెట్టేస్తే ఇందాక నేను పెట్టినట్టు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను సైడ్ చూసుకొని ఇప్పుడు ఇట్లా కొంచెం పెద్ద పెద్దగా నేను కట్ చేసుకున్నాను. చూడండి, నేను ఇంకోలాగా కూడా చేశాను. ఇలా పెడితే ఒక స్టిచ్చింగ్ వేసి ఇదంతా కట్ చేస్తే ఈ లేయర్స్ లాగా పీసుల్లాగా పోతున్నాయి అని అనుకుంటే ఫస్ట్ ఇలా చేశారండి. ఫస్ట్ ఒక మార్కింగ్ వేసుకున్నాను, వేసుకున్న తర్వాత చూడండి ఈ మార్కింగ్ వేసుకున్నాను, ఈ ఫ్లవర్ పడింది, ఈ మిడిల్లో ఉంది కదండి అది డబల్ స్టిచ్ పడితే అంత లుక్ ఉండదు కాబట్టి ఇక్కడ నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ పడది చూడండి, నెక్స్ట్ టైం వేసుకుంటాను నేను. ఇక్కడ పడిపోతుంది కానీ ఇక్కడ ఫ్రేమ్ మీద రావట్లేదు, ఇక్కడ కంప్లీట్గా స్టిచ్చింగ్ అయిపోయినట్టు చూపిస్తుంది కానీ ఇక్కడ లేదండి. సో దీన్ని స్కిప్ చేస్తున్నాను, ఇది నేను తర్వాత వేస్తాను. ఇప్పుడు అవుట్లైన్ వేస్తాను. ఇలా స్టిచ్చింగ్ ఒక్కసారి ఒక ఫ్లవర్ చుట్టూరు స్టిచ్చింగ్ చేసిన తరువాత మీరు దీన్ని లేయర్ కట్ చేసుకొని మళ్ళీ దానిపైన డబల్ స్టిచ్ చేసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇట్లా పీసులు అలాంటివి పోవడానికి అవకాశం లేదు, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. దీంతో పాటుగా మీకు ఒక మగ్గం వర్క్ డిజైను చూపిస్తానండి. ఈ డిజైన్ వచ్చేసి మగ్గం వర్క్ డిజైను, మగ్గం వర్క్ మిషన్లో వచ్చిన డిజైన్ అండి. చూడండి ఎంత ఫినిషింగ్ నీట్గా ఉందో, ఫినిషింగ్ అనేది చాలా చాలా నీట్గా ఉంది. పల్స్ కూడా చూడండి, ఒక్క దగ్గర కూడా గ్యాప్ లేకుండా సేమ్ మగ్గం వాళ్ళు ఎలా చేశారో సేమ్ మిషన్లో కూడా అలానే వచ్చిందండి. లో కాస్ట్ ప్రైస్లో చేస్తున్నాను, చాలా చాలా బాగుంటున్నాయి. కస్టమర్ ఫీడ్బ్యాక్ చాలా చాలా బాగుందండి. ఇప్పుడు ఇది చూద్దాము. ఈ ఫ్లవర్ అనేది అవుట్లైన్ ఇస్తుంది. ఈ అవుట్లైన్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఈ క్లాత్ అనేది నేను ఎడ్జెస్ కట్ చేస్తాను. చూడండి, ఇట్లా అవుట్లైన్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది. ఇలా ముందే కట్ చేసుకుంటే చిన్న చిన్న ముడతలు వచ్చినట్టు కనబడుతుంది. ఇక్కడ కట్ చేసుకోకపోతే మొత్తం ఫ్లాట్గా అందులోనే క్లాత్ మీద వర్క్ వచ్చినట్లు చూపిస్తుందండి. ఇప్పుడు నేను ఈ ఎడ్జెస్ మొత్తం కట్ చేస్తాను. చూడండి, మొత్తం చుట్టూరు క్లాత్ అంతా రిమూవ్ చేసిన తర్వాత బంచ్ అయితే ఇలా ఉందండి. ఇప్పుడు నేను మిడిల్లో వేస్తాను. మిడిల్లో డిజైన్ అనేది స్టిచ్ చేసిందండి. ఇప్పుడు చూడండి, ఇలా చేయడం వల్ల ఇక్కడ లోపల ఫ్లవర్ అంతా చాలా నీట్గా వచ్చింది. ఇక్కడ కొంచెం లూజ్గా అట్లా ఇలా వచ్చింది. మీరు ట్రై చేసినప్పుడు ఇలానే ట్రై చేయండి. ఒక్కసారి చుట్టూ అవుట్లైన్ వేసిన తరువాత డిజైన్ని కొంచెం స్కిప్ చేసుకొని ఇదంతా కట్ చేసుకొని ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని నీట్ ఫినిషింగ్తో మళ్ళీ డిజైన్ స్టార్ట్ చేసుకోండి. అప్పుడు చూడటానికి కూడా చాలా లుక్ బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మిడిల్ పార్ట్లో ఉన్న డిజైన్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఏ అయితే ఎడ్జెస్ ఇందాక అవుట్లైన్ ఇచ్చిందో అదే అవుట్లైన్ మళ్ళీ స్టిచ్ చేస్తుంది. ఇప్పుడు అక్కడ పీసులు అలాంటివి ఏమన్నా కనిపించిన ఎడ్జెస్ పార్ట్స్లో చాలా నీట్గా అవన్నీ పోయి చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇలాంటి ప్యాచ్ వర్క్స్ ఒక్క శారీ మీద ఒక్క బ్లౌజ్ మీదకి 2-3 శారీస్ అలా మ్యాచ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి ప్యాచ్ వర్క్స్ని సేమ్ అలా శారీలో ఉన్న కలర్స్ని తీసుకొని మనం ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే క్లాత్ పర్పస్గా కనిపిస్తుంది, డిజైన్ పర్పస్గా కాకుండా ఆ క్లాత్ ఇందులో మ్యాచ్ అవుతుందని చెప్పేసి మనం ఇక్కడ క్లాత్ అటాచ్ చేస్తున్నాం కాబట్టి ప్యాచ్ వర్క్ లాగా చాలా నీట్గా ఉంటుందండి.
ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ కలర్స్, 2 సైడ్స్ సేమ్. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి నేను సెల్ఫ్ ఇస్తానండి. అంటే ఏ క్లాత్ కూడా ఇలా పెట్టకుండా ఓన్లీ ఇదే క్లాత్ మీద అవుట్లైన్ సెల్ఫ్ ఇస్తాను. సెల్ఫ్ వేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఒకసారి. చూసారు కదండి, ఇలా అన్ని కలర్స్ ఇలా ప్యాచ్ వర్క్ లాగా వస్తాయండి. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్ని ఎలా డిజైన్ చేయాలో, ఇదే డిజైన్లో డిజైన్ చేయాలో చూపిస్తానండి. అది కూడా హ్యాండ్ చెక్స్ వచ్చేటట్లు, హ్యాండ్ లైన్స్ పైన ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదండి, లైన్స్ వచ్చినట్లు అలా లైన్స్ వచ్చి ప్యాచ్ వర్క్ వస్తుంది, కింద కట్ వర్క్ వస్తుంది. ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.